పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఆచార్య దేవోభవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మహాద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆ యొక్క జ్ఞానాన్ని మనకు అందించడానికి స్టూడియోకు విచ్చేస్తున్నారు గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్ర సిద్ధాంతి గురువు గారు. నమస్తే గురుగారు. నమస్తే అండి. ప్రీవియస్ ఎపిసోడ్స్లలో ఎంతో మహాద్భుత జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని మనం ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇంకొత్త జ్ఞానాన్ని మనం గురువుగారి నుంచి మనం తెలుసుకుంటాం. గురుగారు, శ్రీకృష్ణుడి చేతిలో పిల్లన గ్రోయి ఉంటుంది, ఫ్లూటు. అమ్మ సరస్వతి చేతిలో వీణ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరు, శివుడి చేతిలో డమరుక ఉంటుంది. ఈ యొక్క వాళ్ళ చేతిలో ఉండేటువంటి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇన్స్ట్రుమెంట్స్తో వారు ఎన్నో రకాల అద్భుతాలు సృష్టించారు కూడా. అసలు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ వేటిని సూచిస్తాయి? పిల్లన గ్రోవి శ్రీకృష్ణుల వారు ఫ్లూట్ ప్లే చేసినప్పుడు అందరూ మైమర్చిపోయేవారు అని చెప్పేసి మనం చదివాము, విన్నాము. అంటే ఏ విధంగా ఈ ఇన్స్ట్రుమెంట్స్ మనిషి మీద ప్రభావం చూపిస్తాయి? పార్వతీపతే హర హర మహాదేవ. మంచి విషయం అండి. అంటే అందరి దేవతలకి విశేష వాయిద్యాలు ఉన్నాయి. అవును. వీణ, వేణు, మృదంగ, డిండి, శంఖ నిష్పాణాది వాయిద్య విశేషణానం ఇవి శాస్త్రంలో పొందుపరిచినటువంటివి. మొట్టమొదట వీణ ఆకృతి కానీ, వీణకున్నటువంటి తీగలు కానీ, వీణ యొక్క వాయిద్యం కానీ అది జ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎందుకంటే సరస్వతి చేతిలో కంపల్సరిగా వీణ ఉంటుంది. ఈ వీణకున్నటువంటి ఈ తీగలు ఈ మధ్యవేలుతోటి మనం వాటిని ఇలా చెయ్యి అడుగు నుంచి వేసి ఈ చెయ్యి ఇలా పట్టుకుని వీణ వాయిస్తూ ఉంటారు. అది జ్ఞాన సంబంధమైనటువంటి, స్వచ్ఛత సంబంధమైనటువంటి నరాలన్నీ బుద్ధి సంబంధమైన ఈ వేలు మీద ఆధారపడి ఉంటాయి. ఓకే. వీణలో ఎక్కువ ఈ వేలు ఎక్కువ యూజ్ అవుతుందండి మిగిలినటువంటి వాటికంటే. ఈ మధ్యవేలు ఇది మనం గతంలో కూడా చెప్పాం, ఇది బుద్ధికి ప్రతిరూపం. ఓకే. ఈ 5 వేళ్ళు మనవే. 5 వేళ్ళు మనవే అయినప్పటికీ ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అవును. ఇది బాగా అహంకారంతో ఉన్నటువంటి వేలు. ఇదంతా నాది, ఇదంతా నేను చేస్తున్నాను, ఇదంతా నేను నడుపుతున్నాను, నేనెవరో తెలుసా, నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా, నా వెనకాల ఎవరున్నారో తెలుసా, ఇలాంటి హావభావాలన్నీ ఈ వేలు ఎక్కువ ప్రదర్శిస్తుంది. అవును. అందుకని వేలెత్తి చూపకరా అంటూ ఉంటారు. వేలెత్తి చూపని మిగిలిన ఏ వేలతో చూపరు, దీంతో చూపిస్తూ ఉంటాడు. అవును. ఇది అహంకారానికి ప్రతిరూపం ఉంటాడు. అందుకే దైవ కార్యక్రమాల్లో, యజ్ఞాగాది క్రతువుల్లోనూ ఈ వేలుని వాడరండి. ఓకే. ఆచమానం చేసినప్పుడు కూడా ఇలా చేస్తారు తప్ప, ఈ వేలుని ముడిచిపెట్టి చేస్తారు తప్ప ఈ మిగిలినటువంటి వేళ్ళు వాడతారు. ఓకే. పూజ చేసేటప్పుడు కూడా ఈ 3 వేళ్ళు వాడతారు. అవును. 5 వేళ్ళు వాడరు. అవును. 5 వేళ్ళతో ఇలా ఎవరూ పూజ చేయరు. అవును. ఈ 3 వేళ్ళు, 5 వేళ్ళు మనవే. అవును. కానీ దీని నిషిద్ధము అన్నాడు శుభాగమాల్లోనూ, దైవ కార్యక్రమాల్లోనూ, ధ్యానంలోనూ కూడా. ఓకే. అయితే ఈ వేలు అహంకారానికి ప్రతిరూపం. అందుకని ముఖ్యంగా ఈ వేలుని పక్కన పెట్టేసింది అర్చాధికారులు. తర్వాత రెండోది ఈ ఆఖరి వేలు. ఇది భోగభాగ్యాలకి ముందుంటుంది. ఇది ఎవరన్నా వివాహం అయిందనుకోండి, దీనికి నిరూపణ ఏమిటంటే ఈ 2 చిటికిన వేళ్ళు అందిస్తారు వధూవరులకి. అవును. ఆనందమైనటువంటి జీవితాన్ని గడపండి. రెండోది సంసార సంబంధమైనటువంటి ఆనందాలు మునిగి తేలండి. ఇది ఎప్పుడు భోగం కోరుకుంటూ ఉంటుంది. ఇది ముందుంటుంది అన్నిట్లకంటే. దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నమస్కారం చేయాలన్నా ఇలా ముందుండేటువంటిది ఇదే. అయితే అసలు దైవాన్ని నువ్వు చూడాలనుకున్నా, నిజమైనటువంటి ఆనందం పొందాలనుకున్నా కేవలం శరీర సుఖాలే కాదు, ఇది దేశ సంబంధమైనటువంటి సుఖాలన్నీ ఎక్కువ కోరుకుంటోంది. దేవాలయానికి వెళ్ళా నాకు అవి కావాలి, ఇవి కావాలి, భగవంతుడు కూడా అర్థించడమే దీని పని. అవును. అలాంటి వాటిలో ముందుంటుంది. అందుకని పూజాధికారుల్లో కేవలం నీ కామ్యం కోసం చేసేటువంటివే కాదు యచనాధికారులన్నీ. దీని వెనకాల సృష్టి ధర్మాలు ఉన్నాయి, సమాజానికి ఉపయోగపడవలసినటువంటి విషయాలు ఉన్నాయి. భగవంతుడు మన ఒక్కడికే సంబంధించిన వాడు కాదు, ఆయన సర్వవ్యాపి, అందరికీ కావలసిన వాడు. అందుకని నువ్వు చేసేటువంటి వాటిలో నీ అనేటువంటిది వదిలిపెట్టేసేయి, అహాన్ని వదిలిపెట్టేసేయి, నేను అనుకునేటువంటిది వదిలిపెట్టేసేయి. ఇక మిగిలినటువంటివి ఈ 3 వేళ్ళే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ వేలు శరీరానికి ప్రతిరూపం. 72,000 నరాలు ఈ ఒక్క వేలుకే లింకప్ అయి ఉన్నాయి. ఒక ముద్రా విధానంలో ఈ ఒక్క వేలు కదపలేమండి.
ఒక ముద్ర ఉంటుంది, అది చెప్తాను నేను. ఇది 72,000 నరాలు లింకప్ అయి ఉంటుంది. ఓకే. అయితే దీన్ని ఎందుకని వివాహంలో కూడా పెళ్లి చేసిన తర్వాత కాళ్ళు కడిగిన తర్వాత భటువు అని పెడతారు పెళ్లి కొడుకు. పెళ్లివారు అడుగుతారు, మా పెళ్లివారు, ఏమండి అబ్బాయికి ఓ భటువనా పెట్టరా అని. అంటే అతి చిన్న కుటుంబం వాళ్ళు కూడా అల్లుడి కాళ్ళు గడి కన్యాదానం చేసాడు ఒక బంగారు అంగుళీకం పెట్టడం అనేటువంటిది హిందూ సాంప్రదాయంలో ఒక ఆచారంగా ఉంది. అవును, ఖచ్చితంగా పెడతారు. అది ఎందుకని ఈ వేలుకే ఎందుకు పెట్టాలి? ఇంకా మిగిలినటువంటి 4 వేళ్ళు ఉన్నాయి కదా, ఓకే. ఈ వేలునే ఎందుకు ఎన్నుకున్నారు అంటే, ఈ వేలుకున్నటువంటి నరాలు మన బాడీలో ఉండే 72,000 నరాలకి లింకప్ అయిన ఉన్నాయి. ఓకే. ఈ ఒక్క వేలే కదపడం కాదు, ఇలాగా ఇది 72,000 నరాలకి మొత్తం కనెక్టింగ్ అన్నమాట. ఇది ఈ ఒక్క నరాన్ని కనుక స్పృశించి దీనికి బంగారు అంగుళీకం పెడితే బాడీ అంతా ఒక లేయర్ చేయించినట్టే, ఒక కవచం. ఓ, మొత్తం మిగిలినటువంటి శరీరం అంతా చేయించక్కల, ఈ ఒక్క వేలుకు ఉంగరం పెడితే శరీరం అంతా కవచం చేయించినట్టే. స్త్రీలకు కూడా శ్వాస బాగుండాలి, సువర్ణం నుంచి వచ్చేటువంటి శ్వాస పీల్చేందువల్ల బంగారు గాలి అడ్డబాసు కుట్టిస్తారు ఇక్కడ. పూర్వకాలం ఆచారం. ఈ ముక్కుకి నత్తు ఉండేది ఇక్కడ. ఎందుకంటే గాలి బయట ఏ రకమైనటువంటి వాయువులు, అంటే వాయువే మనిషిని చాలా ప్రభావం చూపిస్తుంది. సుగంధం అంటే అందరూ చాలా ఆనందపడతారు, దుర్గంధం అనేటప్పటికీ గబగబా ముక్కు మూసుకుని దూరంగా వెళ్ళిపోతారు. అన్ని వాయువుల్ని కూడా దాంట్లో ఉండే విషగుణాలని హరించే లక్షణం బంగారానికి ఉంది. ముక్కుకి ఇక్కడి నుంచి తీసుకుంటాం కాబట్టి వాయువు, స్త్రీలకి ఈ ముక్కుకి ఇది పెట్టుకొచ్చాను ముందు భాగంలో అంటే ఈ మధ్యలో ఉండేటువంటి దూరానికి గుచ్చుతారు దాన్ని. అవును. దానివల్ల లోపలికి వెళ్ళేటువంటి శ్వాస ప్రత్యేకంగా ప్రక్షాళన అయి ఫిల్టర్ అయిపోయి పెడుతుంది. వాళ్ళ మనసు బాగుండాలి. స్త్రీ మనసు బాగుంటేనే కుటుంబం అంతా బాగుంటుంది. పురుషుడు ఎలాంటి వాడైనా ఆయన కంట్రోల్ చేసేటువంటి శక్తి స్త్రీకి ఉంది. అందుకే మంగళసూత్రం ఏ అంగన కంఠమనందు కట్టును ఆ పొంగవుడు ఆ పురంధ్రికకు పూజ్యుడు. అతను జారుడో చోరుడో పరమ దొండగుడో ఎలాంటి వాడైనా సరే మా ఆయన దేవుడు లాంటి వాడని చెబుతుంది ఆవిడ. అవును. అంటే దేన్నన్నా తను మార్చుకోగలిగినటువంటి శక్తి పరమాత్ముడు ఇచ్చాడు. అందుకని సాంపత్య సుఖంలో మొట్టమొదట ఆనందాన్ని అనుభవించమని పెద్దలే చెబుతూ ఈ 2 చిటికిన వేళ్ళు భోగాలకు ప్రతిరూపమైన వాటిని వాళ్ళకి అందించారు. అందుకే వధువులు ఇద్దరు ఈ చేతి వేళ్ళు పుచ్చుకుని చిటికి వేళ్ళు 2 పుచ్చుకు ప్రయాణం చేస్తారు. వివాహం బయటకు వచ్చేటప్పుడు గృహప్రవేశం అయ్యే పర్యంతం ఉంటుంది. అది ఈ యొక్క ఇది. ఇంకా ఈ వేళ్ళలో ఈ యొక్క 2వ వేలు ఉంగరం వేలుకి ప్రత్యేకమైనటువంటిది. దీనికి ఉంగరం వేలనే పేరు కూడా కాదు, దానికి ఉంగరం వేలనే పేరు. దానికి కాళ్ళు కడిగిన తర్వాత నీ శరీరం అంతా కవచం చేయించడంతో సమానం అని అంగుళీకం పట్టుకొచ్చి, ఇది దేహానికి ప్రతిరూపం. మీరు ఏది చేసినా దేహంతోటే చేయాలి, దేహం లేకుండా ఏం చేయలేం మనం. ఆత్మ అర్చనలు చేయదు, ఆరాధనలు చేయదు, ఇదేది చేయదు, అసలు అక్కడ దేహమే లేదు. అవును. దేహం అంటూ ఉంటే ఇది దేహానికి ప్రతిరూపం కనుక ఈ దేహానికి మొత్తం అంగుళీకం పెట్టాడు. రెండోది ఇది బుద్ధికి ప్రతిరూపం. ఇంత మనిషి మనం 72,000 నరాలు, 207 ఎముకలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పుప్రసలు, దమనలు, ఈ అష్టాచక్ర నవద్వార, ఇంత కళేబరానికి గొప్పవే వస్తువు అంటూ ఉంటే మొట్టమొదటి ఒకే ఒకటి ఆత్మ. అదే ప్రాణం, ప్రాణశక్తి పరాన్నహ. అది మనలోనే ఉంది, ఉంటూ కూడా అగమ్యంగా ఉంది. మన అజ్ఞానం ఎలా ఉందంటే మనం బయట ఎదుగుతున్నాం. ఒక సెర్చ్ లైట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. అది చుట్టూ ప్రాకారం మీద ఉన్నటువంటి అన్ని చూపిస్తుంది, గిరగిరా 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 తిరుగుతుంది, మొత్తం అంతా కనపడుతుంది దానికి. ఆ వెలుగులో మనం అన్ని గమనిస్తూనే ఉంటాం. కానీ ఆ టవర్ కింద ఏముందో కనపడదు. ఆ టవర్ కిందే ఉంది. ఎవరైనా వచ్చి ఆ టవర్ కిందే నుంచున్నారనుకోండి, ఆ లైట్ చూపించలేదు, దీన్ని మళ్ళీ వేరే లైట్ చూపించాలి. అవును. ఇలా ఇంత వెలుగును ప్రసరించేటువంటి సెర్చ్ లైటు తన కింద ఎదుగుతో మనం కూడా అంతే. ప్రపంచం అంతా భగవంతుడి గురించి వెతుకుతున్నారు. ఆయన ఎక్కడుంటాడు, ఏ రూపంలో ఉంటాడు, ఎలా ఉంటాడు అని. అంతఃకరణలో వెతుక్కునేవాళ్ళు లేరు, అంతఃకరణలో దొరుకుతాడు పరమాత్మ. అందుకని బుద్ధి వికాసం ఉంటేనే పరమాత్మని చేరగలుగుతాం మనం. కరెక్ట్. ఇంద్రియాలను వంచగలుగుతాం, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, మనో నిగ్రహం కలుగుతుంది, అహంకారం నుంచి బయటికి వెళ్ళగలుగుతాం, హర్షడ్ వర్గాలు జయించగలుగుతాం. వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే బుద్ధి. బుద్ధి బలంగా ఉండాలి. ఆ బుద్ధి వాడు దేనికి చెల్లించడు. అవును, బుద్ధిమంతుడు అనేటువంటి వాడు. అందుకని నువ్వు ఏది చేసినా బుద్ధిపూర్వకంగా చెయ్యి, అంతేగాని మనపూర్వకం అనేటువంటిది కాదు. మనసు కొంతవరకు రాంగ్ గైడెన్స్ ఇస్తుంది, నీ ఇష్టానుసారం నడిపిస్తుంది, అది ఇబ్బంది కొని తెచ్చుకుంటుంది, దేహానికి ఇబ్బంది కలిగిస్తుంది. అవును. అందుకని ఇష్టానుసారం సంచరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. గీతా ప్రమాణంలో కూడా
ఇష్టానుసారం సంచరించిన వాడు పరమపదమును పొందలేడు అంటాడు. ఇష్టానుసారం అంటే మనసు చెప్పిన ప్రకారం. అవును. అదే బుద్ధి చెప్పిన ప్రకారం అయితే ఎప్పుడూ పొరపాటు జరగదు. ఈ యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవన్నీ బుద్ధి ప్రేరణ చేస్తాయి, బుద్ధిని బలోపేతం చేస్తాయి. సో ఈ వీణ ఈ బుద్ధిని ఎక్కువగా టచ్ చేస్తుంది. చెప్తాను తర్వాత. ఇది ఆత్మకి ప్రతిరూపం. మనకు ఉన్నటువంటి అంగుళీకం ఇంత వరకు ప్రపంచంలో 140 కోట్ల జనాభాలో మళ్ళీ ఎవరికీ లేదు బయోమెట్రిక్. అవును. ఇక్కడ దాకానే ఉంది ఇది. అవును. దీన్ని ఎవరు కాపీ చేయలేరు కూడా, ఇంత గొప్పది. ఇది ఈ ప్రదేశాన్ని మొత్తం గురుస్థానము అంటారు. ఓకే. ఎత్తుగా ఉన్న ప్రదేశం గురుస్థానం. గురుస్థానం నుంచి పైకి వచ్చినటువంటిదే ఇది ఆత్మ. ఓకే. అందుకే ఎవరికన్నా చెప్పేటప్పుడు కూడా ఇలా అంటారు. ఒకసారి విజయానికి గుర్తుగా ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా ఎదురుకుండా ఎవరన్నా వచ్చి ముందు మామూలుగా సిగ్నల్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫోర్సు ఇలా అంటాడు ఒకసారి వచ్చి. ఎందుకంటే నువ్వు నేల విడిచి పైకి ఎడుతున్నావు. నేల మీద కాదు నువ్వు ఉన్నది, నేల విడిచి పెడుతున్నావు. ఇక్కడ మన డబ్బు కానీ, మన అధికారం కానీ, మనకున్న రూపం కానీ, మన విద్య కానీ ఇక్కడికి ఏవీ పనిచేయవు. అవును. ఇక్కడ పరమాత్ముడు ఒక్కడే పనిచేయాలి. ఏ పొరపాటున జరిగితే మొత్తం ఎవ్వరూ తిరిగి అందులో మిగలరు. అవును. ఇది మూలం ఎవరు దీనికి? దీన్ని జాగ్రత్తగా మానిటరింగ్ చేసేటువంటి వాడు, నడిపేటువంటి వాడు పైలట్. అందుకని ముందు ఈయన వచ్చి ఏం చెబుతాడంటే ఇలా అంటాడు ఒకసారి, ఆత్మస్థైర్యంగా వెళ్ళిపో. ఈ బుద్ధి నుంచి గురుస్థానం నుంచి పుట్టేటువంటిది ఆత్మ. అందుకని ఆత్మస్థైర్యంగా నువ్వు పైకి వెళ్ళు, నీకు ఇబ్బంది ఏం లేదు. నీకు దైవం ఉన్నాడు. ఆఖరి మినిట్ దాకా ఎవరు ధైర్యం కోల్పోకపోయినా పైలట్ ధైర్యం కోల్పోకూడదు. పైలట్ కనుక ధైర్యం కోల్పోయాడు అంటే మొత్తం పోయిన, ఆ మినిట్లో అయిపోయినట్టే, మొత్తం అందరు పోయినట్లే. అందుకని వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇలాంటి అనుకూలంగా లేకపోతే ఇలా అంటాడు. చిన్నపిల్లలు కూడా ఆత్మానుభూతి పొందుతున్నాడు అంటే ఈ బొటకలవే నోట్లో పెట్టి చీకుతారు. అవును. చిన్నపిల్లలు అందరూ మిగిలిన వేళ్ళు ఏం చేయకరు. అవును. ఇది అనుకూలంగా ఉందని కాదండి, దీని వెనక కూడా వేదాంత రహస్యం ఉంది. ఓకే. ఈ వేలే ఎందుకు చీకుతున్నాడు? కృష్ణ పరమాత్మ కూడా కాలు బొటకల వేలు నోట్లో పెట్టుకుంటాడు, వటపత్ర సాయి అని. అక్కడి నుంచి ఏ రకమైన శక్తి జనిస్తుంది? ఆయన దేనికి సింబాలిక్గా ఉన్నాడు అక్కడ. ఈ చెయ్యి ఇలా అన్నప్పుడు ఈ ఆత్మ సాక్షిగా, నీ భగవత్ సాక్షిగా నువ్వు ప్రయాణం చేయి, నీకు సహాయం ఆయన ఉంటాడు, ఇప్పుడు ధైర్యంగా ఉండు అని చెప్పేటువంటిది ఇది. అందుకని ఏదన్నా అర్చన చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా ఈ 3 వేలతోటి ఇలాగే చేస్తారు. అందులో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మధ్యవేలు. ఓకే. బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఇలా పెట్టుకోరండి, శాస్త్రం ఈ వేలతో పెట్టుకోమని చెబుతుంది. ఓకే. ఈ వేలునే ప్రిఫర్ చేస్తుంది. ఈ వేలు బుద్ధికి, జ్ఞానానికి, మనోవికాసానికి, ఆనందానికి నిలయం ఇది. ఈ వేలుతోటి వీణ అనేటువంటి దాన్ని స్పృశిస్తూ, ఆ తీగలు మీటుతూ ఇటు ఇటును, ఈ చేతితోటి కూడా ఈ మిగిలినటువంటి స్వరాలు సరిచేస్తూ జ్ఞానాన్ని కలిగించేటువంటిది. ఓకే. అందుకే ఇంత జ్ఞాన స్వరూపమైంది కనుక సరస్వతీదేవి ఆవిడ దగ్గర పెట్టుకుంది. జ్ఞానం సిద్ధిలో మొట్టమొదటిది ఏమిటంటే ఈ వేలుకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. వీణతోటే ప్రారంభించే మహావిద్యలన్నీ కూడా, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వీణా, వేణు, మృదంగ, డిండి, శంఖ నిష్పాణాది వాయిద్య విశేషణం. అందులో వీణ అనేటువంటిది సరస్వతీదేవి ఆవిడ దగ్గర పెట్టుకుంది ఆవిడ. ఎందుకంటే గొప్పవాడు అవ్వాలి అనుకుంటే విద్వాంసుడే అవ్వగలుగుతాడు. విద్య అంటూ ఉంటే మహారాజు కూడా పాదచారుడు నడిచి వెళ్ళి మా ఆస్థానం విద్వాంసులుగా ఉండమని కోరినటువంటి వాళ్ళే ఉన్నారు. ఆయన చక్రవర్తి, కబురు పంపించి తెప్పించుకోవచ్చు. చాలా మంది ఇళ్ళకి వెళ్ళి అన్నమాచార్యతో సహా ఇంటికి వెళ్ళి ఆహ్వానించి ఆస్థాన విద్వాంసులుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును గురుగారు. సభలో ఎంతమంది ఉన్నా ఒక జ్ఞాని, ఒక తపస్యాలి, ఒక విద్వాంసుడు ఆస్థానంలో ముఖ్యంగా ఉండాలి. ఎందుకని అంటే అజ్ఞానం కలిగి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు జ్ఞాన సంబంధమైన వ్యక్తి మాత్రమే దాన్ని సరిగ్గా పరిష్కరించగలుగుతాడు. ఓకే. అందుకని జ్ఞానాజ్ఞానాలు ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఇవన్నీ చెప్పేటువంటి వాళ్ళే వాళ్ళు. ఓకే. కాబట్టి ఇది సరస్వతీదేవికి ఇష్టమైనటువంటిది. ఈ వీణ, ఈ యొక్క వేలుతోటి కనుక వీణని సృష్టిస్తూ వాయించినట్లయితే మనకి తెలియకుండా ఆ వీణ వాయించేటప్పుడు కూడా కళ్ళు మూతపడతాయి. మీకేమిటంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయించేటప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ బట్టి వాడు కళ్ళు మూతలు పడతాయండి. ఈ వేలుతోటి మీడుతున్నప్పుడు ఆ స్వరం జ్ఞాన సంబంధమైన నాడుని మేలుకొల్పుతుంది. ఈ 72,000 నరాల్లోనూ బ్రెయిన్కి వెళ్ళేటువంటి జ్ఞాన నాడులు ఉన్నాయి. ఇవన్నీ యాక్టివేషన్లోకి వచ్చేస్తాయి. ఓకే. అందుకని మనం వీణ అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుని దాన్ని వాయిస్తూ జ్ఞానాన్ని దగ్గరగా పెడుతున్నాం. మెమొరీ అంటే మరిచిపోనటువంటి లక్షణం. కొంతమంది పుస్తకం చదువుకుంటే ఇంటికి రాగానే మర్చిపోతారు, స్కూల్లో చదువుకున్నది. ఇంటి దగ్గర చదువుకున్న స్కూల్కి వెళ్ళకుండా మర్చిపోతూ ఉంటారు. మతి మరుపు అనేటువంటి ఉంటుంది చూసారంటే దానికి
చక్కటి తరుణోపాయం ఏమిటంటే ఇది చిన్నపిల్లలకి ఎక్కేసి వేణ నేర్పేవారు. ఓకే. వేణ నేర్పడం వాళ్ళ మెమొరీ అపారంగా పెరుగుతుంది, ఓకే. వాక్సిద్ధి వస్తుంది. ఎందుకంటే సరిగమ పదనిసారి 7 అక్షరాలు అయినా వాటి అలోమ విలోమ ప్రకరణంలో కనుక దాన్ని అతి వేగంగా కనుక ఇచ్చేసినట్లయితే నాలికి కొన్న బండతనం పోతుంది. ముందు ఓకే. నత్తి లాంటి వ్యాధులు, మాట ముద్ద ఇలాంటివి రావు ఇంకా. అందుకని పూర్వం పెద్దవాళ్ళు ఋషులు ఆలోచించి జ్ఞానం కావాలి, మంచి రూపం కావాలి, ప్రశాంతమైన మనసు కావాలి అనుకున్నప్పుడు కావాలని పిల్లలకు వేణ నేర్పించేవారు. దీని వెనకాల ఆంతర్యం అది. అది విన్నటువంటి వాళ్ళు కూడా తన్మయత్వాన్ని పొందేవారు. అందుకని భగవంతుడి యొక్క విశేష వాయిద్యాల్లో మొట్టమొదటి ఉన్నటువంటిది జ్ఞానం అన్నింటికంటే ముఖ్యం అన్నది పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ. అందుకని మొట్టమొదటి వీణ తీసుకున్నాడు, ఓకే. తర్వాత వేణువు తీసుకున్నాడు. ఓకే. మీరు ఇందాక అడిగారు కదా కృష్ణ పరమాత్మ అవును చేతిలో వేణువు ఉంది, ఆ వేణువు యొక్క ఉపయోగం ఏమిటి అని. ఆ వేణువు ఎంత గొప్పది అంటే అది మన వెదురుకరతోటే తయారవుతుంది. దాని వేడి బెజ్జాలు పెడతారు, చిన్న బెజ్జ ఊదడానికి పెడతారు. కానీ వేణువు అనేటువంటిది హృదయంలో ఉండేటువంటి ఆనందాన్ని బయటికి పట్టుకొస్తుంది. ఓకే. ఏ వేణువు ఊదేవాడికైనా కళ్ళు తెరిచి ఊదేటువంటి వేణువులు చాలా తక్కువ. చాలా అర్ధనిమిత నేత్రాలు అంటే మొత్తం మూసేసుకోకుండా సగం కళ్ళు మాత్రమే మూతపడతాయి, సగం తెరిచి ఉంటాయి. కృష్ణుడి యొక్క బొమ్మ కూడా చూడండి, విగ్రహం. ఆయన ఫ్లూట్ వాయించేటప్పుడు వేణువు సగం కళ్ళు మూసుకుని ఉంటాయి, సగం తెరిచి ఉంటాయి. ఓకే. అంటే అతను అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, లోపల నుంచి హృదయం నుంచి వస్తుంది అది. ఇది వినేవాళ్ళు కూడా అలాగే ఆనందం పొందుతారు. ఓకే. ముందు మనస్సులో ఆనందం లేకుండా మనసులో దుఃఖం కానీ బాధలు కానీ విచారం కానీ పెట్టుకుని మనం దైవసేవ చేయలేం, అవును, ధ్యానము చేయలేం. అవును. నిశ్చలానందం ఏ ఖర్చు అక్కర్లేకుండా పొందాలి అంటే ఈ యొక్క వేణువు కంటే గొప్పది లేదు అని చెప్పినటువంటి వాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. అందుకే మీరు వాళ్ళ బొమ్మలు కూడా చూడండి, గోపికా స్త్రీలు కానీ ఆవులు కూడా పక్కనే, ఆవులు లేళ్ళు ఇవన్నీ కృష్ణుడు వేణువు ఊతుంటే అలా చూస్తూ ఉంటాయి. ఆయన ఇంకా అలాంటి బొమ్మలు మనం బయట కూడా చాలా చూస్తూ ఉంటాం. అవును గురుగారు. అవి దేనికోసం అంటే వేణువులో ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే హృదయ దౌర్బల్యం పోగొట్టి అపారమైన ఆనందాన్ని కలగజేస్తుంది. కరెక్ట్. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక లైన్గా పెడతాయండి. అందులోకి వాయువే పంపించేది, వాయువే. కానీ ఒక తుమ్ముకి వచ్చేటప్పటికి 35 కిలోమీటర్ల వేగంతో తుమ్ము ప్రయాణం చేస్తే 270 కిలోమీటర్ల మధ్య వేగంలో వేణువు వీదేటువంటి గాలి కూడా పీడనాశక్తితోటే నడుస్తుంది. ఓకే. కొన్ని నరాలు నొక్కిపెట్టి కొన్ని వదిలిపెట్టి దాన్ని ఓదాలి. అందువల్ల వినేవాడికి పశుపక్షాదులకు కూడా వాటికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. అన్ని జీవకోట్లు కోరుకునేది ఒక్కటే, ఆత్మానందం. ఆనందం కావాలి. ఆనందం ఎక్కడుందో దాన్ని వెతుక్కుంటూనే వెళ్ళారు అందరూ. ఋషులకేమో తపస్సులో దొరికింది, జ్ఞానులకు ఒక చోట దొరికింది, అర్ధకాములకు ఒక చోట దొరికింది ఆనందం. అలాగే రాక్షసులు ఉన్నారు, వాళ్ళకి భోజనంలో దొరికింది. ఎవరికి ఏది కావాలో వాడు వెతుక్కున్నాడు ఆనందం అని. కానీ పశువులు కూడా శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పని, పావును కూడా ఆనందించేటువంటిది. ఆఖరికి అది ఎంత గొప్పది అంటే బాగా వేగవంతమైనటువంటి చిడతపులితో సమానంగా పరిగెత్తగలిగినటువంటి జీవంటూ ఉంటే లేడి పరిగెత్తగలుగుతాయి. లేడి చాలా అపారమైన వేగం. దాని మనస్సు అది కూడా ఎంత భయంగా కనపడుతుందో అంత వేగంగా ఉంటుంది. అంత వేగంగా ఉంటుంది. చిన్నపాటి శబ్దానికి కూడా వెంటనే కళ్ళు ఇలా పెట్టి బెదిరిగా చూస్తుంది, అంత వేగంగానే పారిపోతుంది. అవును. అలాంటి జీవి కూడా దాన్ని వేటాడాలంటే ఎవరన్నా వేటగాళ్ళు ఒకడు ఉండడండి, ఇద్దరు ఉంటారు. ఒకడేం చేస్తాడు అంటే ఈ వేణు ఊతూ ఉంటాడు. ఓకే. అంత వేగంగా పరిగెత్తేటువంటి లేడీ ఈ శబ్దం చెవిని పడగానే వెంటనే అయిపోతుంది అక్కడ. అంత భయంలో కూడా అసలు ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఆకర్షణ దానికేసి లాగేసింది. అది వేణు అంత శబ్దం లాగుతుంది మనసుకి. ఓకే. అందుకని ఆ వేణు విన్నటువంటి ప్రదేశంలో ఒక్క క్షణం అది ఆగి నుంచుంటుంది. వెనకాల నుంచి ఇంకోటి శరప్రయోగం చేస్తాడు. అంటే అంత చంచలమైనటువంటిది, అంత వేగవంతమైంది, అంత ఇదిగి ఉన్నటువంటి లేడీ కూడా ఈ వేణు యొక్క శబ్దానికి ఆగింది అక్కడ. ఓకే. దీంతో మాత్రమే వాడు వేటాడగలుగుతారు ఎక్కువ మంది. దాన్ని ఒక క్షణం ఆపగలిగి ఉండాలి. అలాగే చంచలమైన మనసు ఉన్నటువంటి మనిషి, వీడికి ఎన్ని పరమాత్ములు ఇచ్చినా సరే, ఎన్ని రకాల భోగాలు ఇచ్చినా సరే, ఎన్ని ఆస్తులు ఇచ్చినా సరే, వీడికి ఎక్కడ కుదురుందో అసలు ఉండదు. ఇంకా ఏదోనే పొందలేకపోయినటువంటి ఈ చంచలత్వంతో పరిగెడుతూనే ఉంటాడు. అవును గురుగారు. ఈ చంచలత్వం మనిషిని అది ఎక్కడి దాకా తీసుకెడుతుందంటే భూమిని వదిలిపెట్టి గురువుగారు వెళ్ళిపోతూ దేహత్యాగం చేస్తూ శిష్యులు చెప్తారు, ఒరే నాయనా ఇన్నాళ్ళు నాకు సేవ చేశారు, మీరు
మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తున్నాను. భుక్తికి లోటు లేనటువంటి మార్గం అంటే గురువుగారు మీరు ఉన్నారు కనుక అందరూ పళ్ళు పలహారాలు పట్టుకొచ్చి పెడుతున్నారు, మీ తర్వాత మా జీవితం ఏమిటి, మేము మీ అంత విద్వాంసులం కాదు, మా పరిస్థితి ఏమిటి అంటాడు. అంటే ఆయన ఆ తరుణోపాయం ఆలోచించి ఒక మార్గాన్ని చెప్తారు. చెప్పి నేను ఒక మంత్రం చెప్తాను ఆయన, ఇది అనుకుంటూ వెళ్ళండి, మీకు భుక్తికి లోటు ఉండదు. ఓకే. ఆయన దేహత్యాగం అయిపోయింది. గురువుగారి కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు. గురువుగారు చెప్పారు కదరా మనం నలుగురికిను మనం బయలుదేరి పెడదాం అని మంత్రం అనుకుంటూ పెడదాం, ఏమి ఇస్తాడో గురుదేవులు అని చెప్పి గురువు మీద నమ్మకంతో వెళ్ళారు. వాళ్ళకి ఒక రాగి గుట్టల కిందకు పోసి కనపడింది ఒక గని. గురువుగారు ఎంత గొప్పవారురా, మన జీవితంలో తినడానికి ఉండడానికి సరిపడా ఈ రాగి కాస్త కాస్త అమ్ముకుంటే మన జీవితాలు వెళ్ళిపోతాయి, అందుకని మన భుక్తి లేనటువంటి ఉపాయం చెప్పారు ఆయన, మనకి లోటు లేదు అని ఒకడు అన్నాడు. ఈ మిగిలినటువంటి ముగ్గురికి కుదురుగా ఉంచదు కదా మరి బుద్ధి మనసు. అవును. అంత చాలా మంది బుద్ధి ఉంచదే, వాడు బుద్ధి మంచిది కాదంటారు. బుద్ధి మంచిది కాకపోవడం కాదు, బుద్ధి ఎప్పుడు మంచిదే, మనసు మంచిది కాదు. ఓకే. దానికి వీళ్ళు పర్యాయపదం చెప్పడం కూడా చేత కాక మార్చి చెప్తాడు, వాడు బుద్ధి మంచిది కాదంటారు. బుద్ధి మంచిది కాకపోవడం అనేది ఎక్కడా లేదు, మనసు మంచిది కాదంతే. బుద్ధి ఎప్పుడు పరమాత్మ స్వరూపమే, దాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది అది. అందుకని బుద్ధి ప్రేరణ అనేటువంటి తప్పు జరగదు. ఈ సరే ఈయన ఈ రాజ్యం తీసి సంతృప్తి చెంది వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ముందుకెళ్ళారు. వాళ్ళ ఆశ ఏమిటంటే ఇంకేమైనా దొరకపోతుందా. ఓకే. అలాగే వాళ్ళకి వెండి గని కనపడింది. చూసావురా వాడు అక్కడితో సరిపెట్టుకు వెళ్ళాడు, మనం ఎంత అదృష్టవంతులం, మనకి ఇక్కడ వెండి దొరికింది అన్నాడు. మిగిలిన ఇద్దరు అనుకున్నారు అక్కడ రాగి దొరికింది, ఇక్కడ వెండి దొరికింది, ఇంకా ముందుకెడితే బంగారం దొరుకుతుంది అని చెప్పి వీళ్ళకి ఆలోచన కలిగింది. కలిగి నీవు కావాలంటే దీంతో వెనక్కి వెళ్ళిపో, మేము ఇంకా ముందుకు వెళ్ళి ప్రయత్నం చేస్తాం, గురువుగారు వాక్కు వృధా కాదు అన్నారు వాళ్ళు. అనేటప్పటికీ వీడి సంతృప్తి అల్ప సంతోషి చాలు అనుకున్నాడు, నాకు భగవంతుడు ఇచ్చింది చాలు, ఇది తింటే చాలు నేను అనుకున్నాడు. ఆనందంగా వాడు కావాల్సింది మోసుకు వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ముందుకెళ్ళారు, బంగారం దొరికింది. ఓకే. చూసావా వాళ్ళు ఎంత అమాయకులో, స్వల్పంలో సరిపెట్టుకున్నారు, మనం కష్టపడిన దూరం నడిచాం కనుక ఈ ఫలితం మనం పొందాం అని వాడు ముందుకు వచ్చి ఆ గనివెంక చూస్తే ఆఖరి వాడికి ఒక ఆలోచన వచ్చింది. ముందు రాగి దొరికింది, తర్వాత వెండి దొరికింది, తర్వాత బంగారం దొరికింది, ముందుకెడితే వజ్రాలు దొరుకుతాయి. ఓ గుప్పుడు వజ్రాలు పట్టుకుపోతే నలుగురిని కొనుక్కోవచ్చు మనం, నేనే కాదు 20 తరాలు తినొచ్చు. ఎందుకు వచ్చింది, ఒరే నీకు కావాలంటే ఇది పట్టుకుపో, నాకు మాత్రం ఇంక వేరే ఏమొద్దు, నేను ఇంకా ముందుకెడతాను. ఆయన ఏమిస్తాడు, ప్రతిదానికి గురువుగారు మాట చెబుతున్నాడు, ఏది ఇచ్చినా భగవంతుడు ఇంకా ఏమిస్తాడు, ఇంకా ఏమిస్తాడు, ఇన్ని ఇచ్చాడు, ఇంకా ఏమిస్తాడనో మన ప్రయాణం జరుగుతోంది. ఇప్పటికి కూడా మనుషుల్లో జరిగేది అదే, అన్నీ ఇచ్చినప్పటికీ ఇంకా కష్టపడితే ఇంకా ఏదో కొత్త ఇంకోటి ఇస్తాడు. సరే అక్కడికి కూడా బంగారంతో సరిపెట్టుకు వచ్చేసాడు. ఆఖరి ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయనకి ఒక బంగారపు గని దాటాక వజ్రాల గని కనపడింది. అంత తెలివైన వాడు లేడు, వాడు ముగ్గురు వెనక్కి వెళ్ళిపోయారు. గురువుగారు శిష్యుల్లో మేమే ముఖ్యుడిని, అందుకే ఇంత తెలివితేటల చేత ఇంత గని సంపాదించాను నేను, నాకంటే గొప్పవాడు ఎవడం విర్రవీగి చాలా ఆనందపడ్డాడు. పడి గబగబా కండువా తీసి అక్కడ మరి ఎన్ని మోయగలడు, ఆ కండువానినా మూట కట్టుకుంటున్నాడు. ఈ లోపల ఒక మొరగుజ్జువాడు వచ్చాడు అక్కడికి. వాడు 3 అడుగులే ఉన్నాడు. వాడు తలపగా చుట్టుకుని ఉన్నాడు. నెత్తి మీద ఒక కుమ్మరసాల లాంటి చక్రం ఒకటి ఉంది, కర్ర ఒకటి ఉంది చేతిలో. ఏమిటి ఏం పట్టుకుపోతున్నావు ఇక్కడి నుంచి అని అడిగాడు. ఏం పట్టుకుపోవటమే ఉంది, ఇక్కడ వజ్రాలు ఉన్నాయి, మా గురువుగారు ఆశీస్సులతో దొరికాయి, పరమాత్ముడు అనుగ్రహించాడు, ఇది పట్టుకుపోతున్నాను నేను, నాకు అనబడ్డా ఇవి అన్నాడు. నేను దీనికి కాపలావాడిని, నీ అంతా నువ్వు పట్టుకుపోతే నేను ఎందుకు ఇక్కడ ఉన్నట్టు, నేను ఇవ్వాలది నీకు ఇవ్వాలంటే, నీ ఇష్టం వచ్చినట్టు పట్టుకెళ్ళడం కుదరదు అన్నాడు. మరి అయితే ఈ కాసి పట్టుకెడతానన్నాడు. నేను ఎలా ఉన్నానో చూసావా అన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన, నెత్తి మీద చక్రం లాంటిది ఒకటి ఉంది, తలపాగా చుట్టుకున్నాడు, కర్ర చేత్తో పట్టుకున్నాడు, ఖాళీగా లేడు. అయితే మరి ఏం చేయమంటావు అన్నాడు. ఈ తలపాగా పైన ఉన్నటువంటి చక్రం ఒకసారి నెత్తి మీద పెట్టుకో, ఈ కర్ర ఒకసారి చేత్తో పట్టుకో, అప్పుడు 3 దోషులు నీ కండువాలో పోస్తా, అప్పుడు ఈ ధనాన్ని పుచ్చుకో ఎదుగాను నువ్వు, ఈ వజ్రాలు పుచ్చుకో అన్నాడు. పాపం చాలా బాగా నచ్చింది దీనికి. వెంటనే అయితే దాని బరువు ఎంతని కానీ, అది ఎలా మొయ్యాలని కానీ, అది ఏం చేస్తుందని కానీ ఇది ఏమీ అడగలేదు పాపం. అంటే ఎవరికైనా నీ ₹1 కోటి లాటరీ తగిలింది అంటే వాడి ఆలోచన ఎలా ఉంటుందో అలా అయిపోయింది. ఒకేసారి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ధనాన్ని ఎక్కువ చూసినా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవును, మాటలాని స్థితి వచ్చేస్తుంది. అలాంటి ఫోబియాలో ఉన్నాడు ఆయన ఉండి. అయితే ఈ మెల్లిగా నీ నెత్తిపై పెట్టమంటావా ఈ చక్రం అన్నాడు. పెట్టన్నాడు. ఆలోచించి చెప్పు, పెట్టమంటావా అన్నాడు. నువ్వు గమ్మున నెత్తి మీద పెట్టవయ్యా, నేను వెళ్ళిపోవాలి, వాడు ఎంత దూరం వెళ్ళారు అన్నాడు. 3వసారి కూడా అడిగాడు. 3వసారి కూడా తన చేత సరే అనిపించుకున్నాడు. జాగ్రత్తగా ఈ చక్రం తీసి ఆయన నెత్తి మీద పెట్టాడు. ఈ 3 అడుగులు ఉన్నవాడు చక్రం ఎప్పుడైతే తీసి వీడి నెత్తిని పెట్టాడు, వీడు 6 అడుగులు అయ్యాడు. వాడు కర్ర చేతికి ఇచ్చాడు. ఈ 6 అడుగులు వాడు పరిగెత్తుకు వెళ్ళినవాడు
ఆ బరువు మొయ్యిలా కుంచుపోతున్నాడు నేలలోకి. ఓకే. అది ఏం చేస్తాను వీడు అడగలేదు, కానీ దానికి పైకి కనపట్టలేదు, కానీ లోపల వైపు ఉన్నాయి పళ్ళు. నేను చెరుకు కషంలో రసం తీసేటువంటి పుల్లికి ఎలా ఉంటాయో అలా ఉన్నాయి దానికి. ఓకే. ఇది నరనరాలు తోడేస్తోంది. మొయ్యలేక కింద పారేద్దామని తలకాయ ఉంచాడు, కింద పడలేదు. అది విదిపి చూశాడు, ఏం చేసినా నెత్తిమించి కింద పట్టలేదు, కళ్ళమట నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు అడిగాడు, ఒరే ఈ చక్రం ఏమిట్రా, ఇది నా నెత్తి మీద పెట్టావు, గమ్ము నువ్వు తీసుకో, అన్నాక వజ్రాలు అవి వద్దు, ఈ బాధ పడలేకపోతున్నాను, లోపల రక్తం అంతా తోడేస్తోంది, ఇది ఈ చక్రం నువ్వు తీసుకొని అయినా నాకు వద్దన్నాడు. వాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి పక్కపక్క నవ్వి పరిగెత్తుకుపోతున్నాడు. వాడు వీడు ఏడి చేస్తున్నాడు, నాయనా ఏమిట్రా ఇది, ఏమిట్రా నానెత్తి పెట్టావు నువ్వు, ఇది కనపట్టలేదు, కానీ దీని బాధ నేను భరించలేకపోతున్నాను, కూర్చొని ఇవ్వట్లేదు, నుంచొని ఇవ్వట్లేదు, పడుకొని ఇవ్వట్లేదు, ఆనందం ఇవ్వట్లేదు, ఏది ఆలోచించని ఇవ్వట్లేదు, అసలు ఏమిట్రా ఈ చక్రం ఏమిటన్నాడు. వాడు పారిపోయేవాడు ఒక్క మాట చెప్పాడు, ఆ చక్రం పేరు ఏమిటో తెలుసా అన్నాడు. ఏమిటి అన్నాడు వీడు, దాని పేరే ఆశ. ఏరి కోరి కష్టపడి ఆశ అనే చక్రాన్ని నెత్తిగా పెట్టుకున్నావు, అది నిన్ను వదిలిపెట్టదు, ఇంకా నిన్ను అన్నం తినేవదు, కూర్చొని ఇవ్వదు, నుంచొని ఇవ్వదు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఇంకా అది ఎంత సంపాదించినా నరనరాలు తోడేస్తుంది. రాగి వదులుకున్నావు, వెండి వదులుకున్నావు, బంగారం వదులుకున్నావు, నిన్ను ఇంత దూరం తీసుకొచ్చిందే ఆశ, నేను ఎప్పటిదాకా భరించాలరా దీన్ని అన్నాడు. నీ జీవితాంతం భరించవలసిందే, ఈ చక్కెరని ఎత్తి మీద పెట్టుకోవడానికి ఎక్కడికి వెళ్ళదు. ఇది కారణం ఏమిటంటే, నాలాంటి వాడు ఎవడన్నా ఇంకోటి ఎవడన్నా వచ్చి ఈ బాధ్యత నా నెత్తి మీద పెట్టుకుంటా నాకు ఇమ్మని అడిగితే, నీలాంటి ఆశపాతకుడు, అప్పుడు వాడి నెత్తి మీద 3 సార్లు అడగాలి నువ్వు, ఒకసారి కాదు. అందుకే వీడు అడిగాడు, పెట్టమంటావా అని 3 సార్లు అడిగాడు. వాడి చేత అనిపించుకున్నాడు, వాడి ఇష్ట ప్రకారమే వాడిని నెత్తి మీద పెట్టాలి. నా అదృష్టం బాగుండే నాలుగు నాకు దొరికేవు నువ్వు, నీకు ఇలాంటి వాడు ఎవడన్నా దొరికితే వాడిని నెత్తి మీద పెట్టి నువ్వు విముక్తి పొందుదు కానీ అని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఇప్పటికీ కూడా మనిషిని అత్యంత ఇబ్బందికి గురి చేస్తున్నటువంటిది ఆశ. అవును గురు. ఆశ వల్లే సర్వపతనం కొని తెచ్చుకుంటున్నాడు. అందుకని ఈ యొక్క రెండోది వేణువు ఏం చేస్తుందంటే ఆనందాన్ని వెతుకుతుంది. వేణువు ఎందుకని ఇన్స్ట్రుమెంట్ పెట్టారు అంటే, ఇంత ఆశని జయించి ఆనందాన్ని పొందాలి. అది ఆత్మ నుంచి పుట్టాలి ఆనందం. ఆత్మానందం అంటూ ఉంటారు చూసారా, హృదయంలోంచి రావాలి. అది కొంతమంది నవ్వుతూ ఉంటారు, పెదవులు చివరించి నవ్వే వాళ్ళు ఉంటారు, వంకరగా నవ్వే వాళ్ళు ఉంటారు, ఇలా చూస్తూ నవ్వే వాళ్ళు ఉంటారు, వికటంగా నవ్వే. ఇందాక 127 కంటి యొక్క యాంగిల్స్ చెప్పాం. అలాగే 27 రకాల వక్రపు చూపులు ఉన్నాయి, వక్రపు వాక్కులు ఉన్నాయి, ఇవన్నీ 27 రకాలు ఉన్నాయి మళ్ళీ. ఓకే. అందుకని ఏమిటి ఆ వంకర మాటలు ఏమిటంటారు, అవును, ఆ వంకర నవ్వు ఏమిటంటారు, అవును, ఓ పెదవి పైకి ఓ పెదవి కిందకి పెట్టి అవుతూ ఉంటాడు. అవును, ఇవన్నీ దానికి సింబాలిక్ అన్నమాట, అతను ఏ స్థితిలో ఉన్నాడు అనేటువంటిది. అలాంటిది ఈ యొక్క వేణువు వల్ల హృదయశుద్ధి జరుగుతుంది. ఓకే. ఎవరికైనా ఒక మంత్రోపదేశం కానీ జ్ఞానోపదేశం కానీ చెయ్యాలి అనుకుంటే, ముందు ఈ వేళ పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కూడా స్పీచ్ ముందు కూడా ఈ వేణువు గానం పెడుతూ ఉంటారండి. అవును, పూర్వం నుంచి ఉంది ఇది. ఒక సంగీత కచేరీ చేయాలంటే కూడా ముందు కాసేపు ఈ యొక్క వేణువుతోటి ప్రోగ్రామ్ ఇచ్చాడు. వాళ్ళు దానివల్ల కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఒక ప్రశాంతతలోకి వస్తారు, ఒక ఆనందంలోకి వస్తారు, వాళ్ళ ఆత్మానుభూతి పొందుతారు, ఒక నిశ్చల స్థితికి వస్తారు. ఆ నిశ్చల స్థితి ఉన్నప్పుడు మాత్రమే మనం ధ్యాన యోగంలోకి వెళ్ళినా తపోయోగంలోకి వెళ్ళినా అది సిద్ధిస్తుంది. నిత్యత్వం లేనటువంటి వాడికి ఎన్ని చెప్పినా ఉపయోగం ఏముంది? అవును. పొగొచ్చేటువంటి అగ్నిలో ఎంత నెయ్యి వేసినా పొగే వస్తుంది తప్ప జ్వాల ఎలా వస్తుంది? అది అవును, పొగ అంతరించి జ్వాల రాజుకుంటే వస్తుంది. అలాగే అంతఃకరణలో ఉండేటువంటి కోరికలు అనేటువంటివి పోయి నిశ్చలమైన ఆనందం, మనసు ప్రశాంతంగా ఒక తెల్లకాయితలా మార్చుకోగలిగితే అప్పుడు ధ్యానయోగం. ఇది ఆలోచించినటువంటి పత్రిజీ కూడా ఆయన దాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే, లోపల ఉన్నటువంటి గాలిని బయటికి పంపడం కోసం కాదు, దానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఈ వేణువు అనేటువంటి దానివల్ల మనోనిశ్చలత, ఆనందం, ధ్యానానికి మొట్టమొదటి మెట్టది. దీన్ని ఎన్నుకునే కృష్ణుడు కూడా సింబాలిక్గా మాట చెప్పాడు. ఆయన చేతిలో ఎప్పుడు పిల్లంగోరు వేణువు ఉండేది. ఎందుకు ఉండేది అంటే, నువ్వు అన్నిట్లకంటే గొప్ప ఆనందం ఏమిటంటే హృదయ శుద్ధి. ఈ యొక్క మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా అట్టే పెట్టుకో, ఆత్మశుద్ధి కావాలి. అది ఉండగలిగితేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని పరమాత్ముడు కూడా ఆ వాయిద్యం వింటుంటే వీళ్ళందరూ మైమరిచిపోయేలా చూస్తుండేవారు. ఆయన ప్రోగ్రాంలో కానీ, ఆయన స్పీచ్ చెప్పేటప్పుడు కానీ, దేనిప్పుడైనా దీని ముందు ఎందుకు వాడి తన అనుభూతిని అనుభవించి, వాళ్ళ ఉపన్యాసకులు కూడా వాళ్ళ అనుభూతిని అనుభవించి చెప్పినటువంటిదే బాగా జనానికి వినసొంపుగా ఉంటుంది. అనుభూతి లేకుండా ఒక దంపుళ్ళ పాటలా చెప్పుకుంటూ వెళ్ళారు అనుకోండి, వాళ్ళు చెప్పడం వరకే వినపడుతుంది, వీళ్ళు వినటం వరకే జరుగుతుంది. అది హృదయ కవాటాల దాకా వెళ్ళదు. అవును.
అందుకే అనుభూతి కావాలంటే తను అనుభవించాలి ముందు. ఆత్మానుభూతి తను పొంది అప్పుడు ప్రవచనంలోకి పెడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి వీళ్ళకి కూడా ఉపయోగం. అలాగే ఇలాంటి గురువులు కొంతమంది ఒక వీణ పుచ్చుకున్నా లేకపోతే ఇంకోటి పుచ్చుకున్నా వేణువు పుచ్చుకున్నా దానివల్ల ఏం జరుగుతుంది జనానికి అని ఆలోచించి దాన్ని సాధనంగా వాడుకున్నారు. ప్రశాంతంగా ఎంతమంది అయినా వేణుగానం వింటూ తన్మయత్వంగా తరకాయ వెళ్ళాలి. కొంతమంది కళ్ళబడి నీళ్ళు కూడా వస్తాయి. అవును. ఈ అనుభూతి అన్నమాట. ఆ సమయంలో చెప్పేటువంటిది ఏదైనా బ్రహ్మాండంగా బుర్రలోకి వెళ్ళిపోతుంది. అది ఆ ధ్యాన యోగం మీద సాధన మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది రెండో వాయిద్యం వేణు. అందుకని వారు దాన్ని సులభమైన మార్గంగా ఎన్నుకున్నారు. అది అవసరం కనుక. అవును. అంటే ధ్యాన యోగానికి మనోనిశ్చత చాలా ముఖ్యం. అవును గురువు. ఏదో ఆలోచిస్తే ఇక్కడ ధ్యానం చేయలేరు. వేణు మృదంగం. మృదంగ వాయిద్యం గణపతికి చాలా ఇష్టమైనటువంటి. మీకు ఈ మధ్య చూస్తున్నారేమో తాండవ గణపతి అని, నృత్య గణపతి అని. మరి ఆయనకి దీనికి సంబంధం ఏమిటి? ఆయన సగం మానవ కళేబరం, సగం గజముఖం. ఏనుక్కి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే వాయిద్యం. ఓకే. మృదంగం. ఓకే. దానివల్ల అది అడుగులు కూడా ఇప్పుడు ఎవరన్నా బయట వాళ్ళు ఏనుగులు ఆడించే వాళ్ళు కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించగానే కాలు ఇలా 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 అంటూ ఉంటుంది. ఓకే. దాని డ్యాన్స్ ఏమిటంటే ఏనుగు డ్యాన్స్ ఏమిటంటే అది వాయించగానే కాళ్ళు ఇలా ఇలా నృత్యం చేయటం. ఓకే. ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించేందువల్ల ఏమిటంటే గణపతికి ఆధార చక్రానికి మూలమైనటువంటి వాడు కనుక నడుం నిటారుగా నిలబడుతుంది. ఓకే. వెన్నుపూసలో 32 వెన్నుపూసలో లాస్ట్ ప్రదేశంలో ఉండేటువంటి ఆ బోను మీద ఆధార చక్ర స్థిత మహాగణపతి అక్కడ ఉంటాడు. ఆయన మూలస్థానం అది. అందుకని ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ వాయించినందువల్ల నువ్వు నడుం నిటారుగా నిలబెట్టి కూర్చోగలుగుతావు. ధ్యాన యోగంలో అది చాలా ముఖ్యం. ఓకే. ఇలా వంగిపోయినటువంటి వాళ్ళు ఇటు ఇటు కూర్చోగలిగిన వాళ్ళు, ధ్యానం చేసేటువంటి వాళ్ళు పద్మాసనం వేసుకుని 2 చేతులు ఇలా పెట్టి కూర్చుంటారు. నడుము ఎప్పుడు నిటారుగా ఉంటుంది. ఆధార చక్రంలో పుట్టినటువంటి కరెంటు సహస్రారం దాకా బ్రేక్ లేకుండా రావాలి. దాని మధ్యలో ఎక్కడ అబ్స్ట్రక్ట్స్ ఉండకూడదు. అందుకని వెన్నుపూస చాలా కరెక్ట్గా ఉండాలి. ఎవరైనా పెద్ద వయసు ఏంటి వెన్నుంగిపోయిన వాళ్ళ అలా జారబడి కూర్చున్నావేమిటి అంటే దీని సింబాలిక్ ఏమిటంటే ఎవరన్నా ఇంక చేయలేకపోతున్నాడు, కష్టపడలేకపోతున్నాడు అనేటువంటి ఆలోచన వాడిని వెన్నుంగిపోయిన వాడు అంటారు. వెన్నుంగిపోయింది ఎలా ఉన్నామంటే ఎప్పుడు చిన్న వయసులో అంటారు. ఇలా ముందుకు వంగి కూర్చుంటాన్ని బట్టి కూడా ఆ వ్యక్తి యొక్క స్థితిని అంచనా వేస్తారు. ఓకే. ఎలా కూర్చున్నాడు, కాళ్ళు ఇలా పెట్టి కూర్చున్నాడా, లోపల మడిచి కూర్చున్నాడా, పద్మాసనంలో కూర్చోగలిగాడా, నడి నిటారుగా ఉందా లేదా, ఇవన్నీ బాడీ యొక్క ఫిట్నెస్ అని అతని సహజ స్థితిని తెలియజేస్తాయి. ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవరికి ఇష్టం అంటే గణపతికి ఇష్టం. గణపతి. మృదంగం. డిండి అనేటువంటిది ఒకటి ఉంటుంది. డిండి అంటే ఏంటి గురుగారు? డిండి అంటే ఇలా రౌండ్గా ఉండి ఇలా కొడుతూ ఉంటే డమరకల్లానే ఉంటుంది. అది గంట కింద కొడుతూ ఉంటారు. ఓకే. ఓకే. వీణ, వేణు, మృదంగం, డిండి అదొక ఇన్స్ట్రుమెంట్. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. ఓకే. అందుకని నవరాత్రుల్లోను దాంట్లోనూ కూడా ఆవిడ ఇదవుతూ ఉంటుంది. శంఖం నారాయణమూర్తికి ఇష్టం, ఈశ్వరుడికి ఇష్టం. ఆ సౌండ్ విన్నప్పుడు కూడా లోపల ఏంటో ఒక తెలియని వైబ్రేషన్ వచ్చేస్తుంది. రెండోది అది ధ్యాన యోగంలో చాలా ముఖ్యమైనటువంటిది అండి. ఓకే. శంఖనాదం అందరూ చేయలేరు. అవును. శంఖం మొన్న నేను వారణాసిలో చూశాను. దగ్గరగా 5.5 నిమిషాలు శంఖం నాన్ స్టాప్గా ఊదాడు. అంటే 5.5 నిమిషాలు గాలి లోపల నుంచి బయటికి పంపించగలిగాడు. శంఖం ఊదటం అంటే నిశ్వాసం ఉండదు, అంత గాలి బయటికి పంపించడమే. అంటే అంత పాసిబుల్ కాదు కదా గురుగారు? పాసిబుల్ కాదు, కానీ ఆయన సాధన అంత గొప్పది. 5 నిమిషాలు నాన్ స్టాప్ అంటే అసలు పక్కడెముకల్లో కాదు, నాభి దగ్గర కాదు, ఎక్కడున్న గాలి అయినా మొత్తం ఒకే చోట తీసుకొచ్చి బయటికి పంపడం. అది చాలా ఎక్కువ పీడనంలో ఉపయోగించాలి దాన్ని. గ్రేట్ గురుగారు అది. అందుకని దాన్ని ఆరోగ్యవంతమైనటువంటి దేహం కావాలి అనుకున్నప్పుడు, కాంతివంతమైన దేహం కావాలనుకున్నప్పుడు శంఖానాదం చాలా ముఖ్యమైనటువంటి. రెండోది దాని నుంచి ధ్వని బయటకు వచ్చినప్పుడు ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది. మీరు అన్నారు చూసారా, శంఖం ఊస్తే ఒళ్ళు ఇలా ఉంటుందని. దాని యొక్క ధ్వనే మనిషిని మంచి దీనికి లోన్ చేస్తూ ఉంటుంది, తన్మయత్వానికి. ఓకే. వ్యక్తికేమో ఆరోగ్యపరంగా తన యొక్క స్టామినా ఎంతో చెబుతుంది అది. అవును. లోపల గాలిని ఎంతసేపు అంటే జలదిగ్బంధన చేసుకునేటువంటి వ్యక్తికి శంఖమూతడం అనేటువంటిది ప్రాథమిక విద్య. అచ్చా. వీడు ఎన్ని నిమిషాలు తనలో ఉండేటువంటి గాలిని బయటికి పంపించేసి కూర్చోగలడు, అన్ని నిమిషాలు లోపల ఉండగలడు జలస్తంభనకి. అవును గురుగారు, కరెక్ట్. అందుకని దానికి సాధన చేయించే వాళ్ళు కూడా దీని మీదే చేయిస్తారు. ఓకే. అలా అగ్నిస్తంభనకి వేరే ఉంటాయి మార్గాలు. ఓకే. వాయుస్తంభనకి వేరే మార్గాలు ఉంటాయి. ఇవన్నీ యోగులు ఉన్నారు ఇప్పటికీ కూడా. గౌహతిలో నా కళతో చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే. ఉమానందాన్ని చుట్టూ బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది. ఆ మధ్యలో ఉమానంద అనేటువంటి ఒక పర్వతం ఉంది. దాని మీద అనాహతులు ఉన్నారు. అనాహతులు అంటే వాళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలో ఎవరికీ తెలియదు. ఓకే. గోల్డ్ ఇంతంత పెరిగిపోయి ఉంటాయి. ఆషాఢ పౌర్ణమికి
మహామేళా జరుగుతుంది అమ్మవారి దగ్గర. సుమారు 2 కోట్ల మంది వస్తారు. అందులో వీళ్ళు కూడా చేతుల మీద నడుచుకుంటూ వస్తారు, కాళ్ళు పైకి పెట్టి. వాళ్ళ సాధన చేశారు వాళ్ళు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు అందులో. ఓకే. వాళ్ళ అనాహతులు అంటారు. వాళ్ళ ప్రత్యేక ఒక లైన్ ఉంటుంది. ఓకే. అమ్మవారి దగ్గర దర్శనానికి వస్తూ ఉంటారు వాళ్ళు. ఆ టైంలోనే కనపడతారు మనకి. తేజ్పూర్లోనో మిగిలినటువంటి టైంలో, లేకపోతే ఉమానందలోనో వేరే వేరే చోట్ల ఉంటారు వాళ్ళు. వాళ్ళకి భౌతికంతో పని లేదు. అందుకని మేము గొప్పవాళ్ళం అని బయట ఎవరికి వాళ్ళు ప్రజెంటేషన్ చేయక్కర్లా. గొప్ప వ్యక్తి ఎవడు నేను గొప్పవాడని వాడు చెప్పడు అసలు. ఎవరైనా ఒకవేళ అడిగినా ఏదో రెండు దైవానికి నడుస్తుంది అంటాడు తప్ప నేను గొప్పవాడిని అని చెప్పేటువంటి వాడు చాలా అమాయకుడు వాడు. అందుకని అనాహతుడికి ఎవరితోటి పని లేదు, డబ్బుతోటి పని లేదు. ఈవేళ చాలా మంది వేషాలు వేసుకుని అడుక్కునేటువంటి వాళ్ళు వస్తున్నారు. అసలు ఆ స్థాయి దాకా వెళ్ళిపోయిన వాడికి ఈ రంగు కాగితాలు చిల్లర పైసలు ఎందుకు? వాళ్ళకి భోజనమే హిమాలయాల్లో ఉండేవాళ్ళు. ఈ అనాహతులు అనేటువంటి వాళ్ళు 4 నెలలకు 3 నెలలకు ఒకసారి భోంచేస్తారు. అవి రొట్టె మొక్కలు. ప్రకృతిని బంధించి ఉంచుతారు వాళ్ళు. ఐస్లో తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక రకాలు. వేద మంత్రం చదువుతున్నప్పుడు బీజాక్షరం దాని యొక్క రూపాన్ని అగ్నిలో చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాడు ఎంత గొప్ప తపస్సుకి సంపన్నులు అయి ఉంటారు. గౌహతిలో జరుగుతున్న కార్యక్రమంలో మహాకృత్య చేస్తుంటే ప్రత్యక్షంగా అమ్మవారి జ్వాలలో కనపడింది, జ్వాలా స్వరూపంగా. మనకు ఇప్పటికి కూడా హోమం చేస్తుంటే గణపతి కనపడ్డాడు, ఇందులో ఈ దేవత కనపడిందని వీళ్ళు ఫోటోలు పెడుతూ ఉంటారు. అవును, కొంతమంది. అవును. కానీ నా కళతో నేను ప్రత్యక్షంగా చూసిన అమ్మవారిని జ్వాల రూపంగా వాడు చేసే హోమంలో చూశాను నేను. నేను ప్రేక్షకుడిగా ఉన్నటువంటి యాగం అది. అందులో నాకు కనపడేటువంటి పరాశక్తి ఆవిడ. అలా ఈ వాయిద్యాలన్నీ కూడా దేని గురించి ఇచ్చేసేయి అంటే, ఈ శంఖం అనేటువంటిది ఇటు ఈశ్వరుడికి ఇష్టం అనేటువంటిది, విష్ణువుకి ఇష్టం అనేటువంటిది. అందుకే దీనివల్ల నువ్వు ఆరోగ్యాన్ని పొందగలుగుతావు, దీనివల్ల అలౌకికమైన ఆనందాన్ని పొందగలుగుతావు, నిత్య తత్వాన్ని పొందగలుగుతావు అని ఇద్దరి చేతిలో ఉండు. హరి చేతిలోనూ ఉంటుంది, హరుడు చేతిలో శంఖం ఉంటుందండి. ఇద్దరి చేతిలోనూ ఉంది. అలాగే ఆనంద తాండవమూర్తి అని చేస్తూ ఉంటారు. దానిప్పుడు కూడా డమరకం వాయిస్తారు. ఓకే. డమరకం దేంతో తయారు చేస్తారంటే కోతి చర్మంతో తయారవుతుందండి డమరకం. అది భూతప్రేత పిశాచి గణాలను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆ వాయిద్యం అంటే వాళ్ళకి బాగా ఇష్టం. ఓకే. తెల్లవారుజామున మన గ్రామాదుల్లో బుడబొక్కల వాళ్ళు అనేవారు వాళ్ళని. అవును. అంటే ఇది వాయించుకుంటూ అమ్మ పలుకు హాయి పలుకు అనుకుంటూ వాళ్ళు బయలుదేరి వచ్చేవారు. వాళ్ళ కాళ్ళ దగ్గర ఒక గంట ఉండేది. కాళ్ళ దాకా వచ్చేలా పిక్కల దగ్గరికి ఒక గంట ఉంటుంది. చేతిలో డమరకం ఉంటుంది, ఈ చేతిలో త్రిశూలం ఉంటుంది. వాడు తెల్లవారుజాము 4 గంటలకే వస్తాడు. పగలంతా అడుక్కోవడానికి రారు వాళ్ళు. వాడు ఊళ్ళో తిరిగి వెళ్ళిపోతాడు ఆ డమరకం వాయించుకుంటాడు. ఎందుకు అంటే ఈ డమరక ధ్వని ఈశ్వరుడికి అమ్మవారు ఇచ్చింది. ఓకే. ఏమిటి తల్లి దీనివల్ల ఉపయోగం ఏమిటని అడిగాడు ఆయన. సర్వభూత ప్రేత పిశాచాది గణాలు ఈ వాయిద్యం యొక్క గొప్పతనం వల్ల నీకు వశీకృతం అవుతారు. వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. వాళ్ళందరూ వాయించి చూశాడు. అమ్మవారు వెనకాలన్నటువంటి ప్రమద గణాలన్నీ కూడా శక్తిభూతవాళ్ళు అనేటువంటి ఇలాంటివన్నీ ఈయన వెనక్కి వచ్చేసి, అందుకే భూతనాథుడు అయ్యాడు. అందుకే ఈశ్వరుడు శ్మశానంలో తిరుగుతూ కూడా డమరకం వాయించుకుంటూ తిరుగుతాడు ఆయన. ఇక్కడ ఋషికేశ్లో భూత్నాథ్ టెంపుల్ ఉంది ఒకటి. అవునండి, 7 floors లో. అవును, ఎక్కడైనా ఈ డమరకం ఉంటుంది. ఓకే. అలా ఒక్కొక్క వాయిద్యం ఒక్కొక్క దేవతకి ఇష్టంగా, దానివల్ల కూడా భరతనాట్యం భరతమునిలో వచ్చేటువంటి ఎంత గొప్పదో, అలాగే ఆనంద తాండవమూర్తి ఈశ్వరుడి కోసం నటరాజు అంటారు కదండి. అవును. నాట్యం వల్ల కూడా ముక్తి పొందొచ్చు అని చెప్పేటువంటి వాడు ఈశ్వరుడు. ఓకే. కేవలం నువ్వు దీనివల్లే కాదు అంటే దీని వెనక అది కూడా వేరే భావంలో ఉంది. ఇలా వీణా వేణు మృదంగ డిండి శంఖ నిష్పాణాది వాయిద్య విశేషణానం వీటి వల్ల కూడా ఇది నువ్వు పరమాత్మ దగ్గరికే వెళ్ళొచ్చు. ఇవన్నీ మనస్సుని శుద్ధి చేసేటువంటి మార్గాలు. ముందు అది ఒక్కటి ఉంటేనే మిగిలినటువంటివన్నీ ఉంటాయి కూడా, లేకపోతే ఏం చేయలేరు. జపం చేసేటువంటి వాళ్ళు కూడా, సంధ్యావందనం చేసుకునేవాడు కానీ, మంత్రోపాసన చేసేవాడు కానీ ఎక్కడో ఆలోచిస్తే ఇక్కడ కూర్చున్నారనుకోండి, నీళ్ళు దొరకడం ఏమి మిగులుతుందో తప్ప ఎన్ని సంవత్సరాలు తప్ప చేసినా అమ్మ సాక్షాత్కరించదు. అవును. దానికి కావాల్సింది ఏమిటంటే హృదయ శుద్ధి. అది ప్రశాంతంగా కూర్చుని కనుక చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి అనుభూతి పొందొచ్చని ఈ పత్రిజీ కూడా తను వేణువుని ఎన్నుకున్నారు. అవును. చాలామంది తెలిసి ఒక రకంగా తెలియదు, ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. అవును. కానీ అందులో అదొక భాగం. ఇలాగే సృష్టి ధర్మంలో వ్యర్థం అనేటువంటి జీవి ఏదీ లేదు. ప్రతిదీ కూడా మన అమ్మాని మనం కేకేస్తున్నాం. ఆవు కూడా అమ్మాని కేకేస్తుంది, మేక కూడా అమ్మానే కేకేస్తుంది. అన్నిట్లకి వాత్సల్యం ఒకలానే ఉంది. ఆఖరికి ఒక దీమ దగ్గర నుంచి, దోమ దగ్గర నుంచి, తేనెటీగ దగ్గర నుంచి, ఇవన్నీ కాదు అసలు సృష్టిలో మన కంటి పరపడిన అనేక జీవరాశులు ఉన్నాయి. అన్నిట్లకి మాతృవాత్సల్యం ఉంది. అవును. ఒక తేనెటీగ
గుడ్లు పిల్లలు ఉన్నటువంటి తేనెటీగ చేలుకు మీరు వెళ్ళారనుకోండి, వెంటనే 10 మగ ఈగలు బయలుదేరుతాయి. మన సంతతి నాశనం అయిపోతుంది, వీటిని మనం కాపాడుకోవాలి అని 10 ఈగలు ప్రయత్నం చేస్తాయి మన మీద దాడి చేయడానికి. కానీ తేనెటీగ మనం కుట్టిన తర్వాత 3 గంటల్లో చచ్చిపోతుంది. అది 3 గంటల్లో ప్రాణం పోతుంది దానికి. ఎందుకు పోతుంది అంటే తేనెతి ఆస్వాదించేటువంటి తొండ ఉంటుంది దానికి ముందు ముళ్ళు. అవును. అది ఇలా గుచ్చి ఇలా పక్క విరగదీసేసుకుంటుంది. అది గుచ్చి తీసేస్తే బాధ రాదు. ఓకే. ఎన్ని తీగ ఉంటే మనకేం కాదు. ఈ గుచ్చిన తర్వాత ముళ్ళు వంచేసి విరిచేస్తుంది. అది అంటే బలవంతాన్ని దాని యొక్క తొండం అది విరిచేసుకుంది. ఓకే. ఎందుకు విరిచేసుకుంది? ఈ బాధ వల్ల మనం వాటి దూరికి వెళ్లకుండా ఉండాలి. ఓకే. అందుకని ఇలా గుచ్చుకున్న వెంటనే మీరు చూడండి, ఎవరికన్నా తేనెటీగ కుడితే ఇలాంటి గరుగరుగా తగులుతుంది, అందులో ముళ్ళు ఉంటుంది. ఓకే. అది బలవంతాన్ని వించేసుకుంది. అది ఓకే. ఇలా 10-15 ఈగలు ఎప్పుడైతే దాడి చేసి అవి ప్రాణాన్ని పోగొట్టుకున్నాయో వీడు అక్కడి నుంచి పారిపోతాడు. తేనున్నటువంటి తేనె చెట్టుని మీరు ముట్టుకుంటే ఏం చేయదు. అది పోతే పోయింది, ఆస్తే కదా సంపాదించుకున్న తేనె పోయింది, నష్టం ఏమిటి? కానీ దాని పిల్లల దూరకు పెడితే మాత్రం ఊరుకోదు. దాని సృష్టి డెవలప్ చేయాలి, దాని వంశోధి డెవలప్ చేసుకోవాలి, దాని సంతతి దానికి పెరగాలి. అంటే దాని ప్రేమ లేకపోతే చేయగలదా? అలాగా చేయలేదు. ఆత్మాహుతి దాడి చేయగలదా? చేయలేదు. అంటే ఒక చిన్న జీవి గురించి ఆలోచించండి మీరు, అది ఎంత గొప్పగా ఆలోచించిందో. అవును. అది దాడి చేసి తన తర్వాత సంతతి బతికేలా చేసుకుంది. 10 ఈగలు పోయినా కొన్ని లక్షల ఈగలు మళ్ళీ తిరిగి అక్కడ పుడుతున్నాయి. అంటే దానికి అసలు ఆలోచన ఎంత ఉంది, దాని మెదడు ఎంత ఉంది, దాని త్యాగం ఎంత, దానికి ఉన్న శక్తిలోనే అది ఎదరవాడిని ఇబ్బంది పెట్టి మిగిలిన వాళ్ళని కాపాడుకోగలిగింది. ఇంతటి సృష్టి రహస్యంలో ఏ జీవి గురించి మనం వెళ్ళినా ఇంత రహస్యం ఉంది. వీటన్నిటికీ అతి ముఖ్యమైనది ఏమిటి అంటే మనిషి నిశ్చలంగా బతకటం. ఎంతకాలం బతికేమన్నది కాదు, నిశ్చలంగా ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా అనుభూతితోటి, ఆత్మానుభూతితోటి ఎంతకాలం మనం జీవించగలిగాం. ఆత్మానుభూతి చాలా గొప్పది. ఆత్మానందంతో ఎంత కాలం జీవించగలగామన్నది ఇంపార్టెంట్. అంతే. ఇప్పుడు ఋషులు పొందుతారు. అది నాకు డబ్బు అక్కర్లేదు, నాకు భోగభాగ్యాలు అక్కర్లేదు, నాకు ఇంద్రియ సుఖం కూడా అక్కర్లేదు, పంచి పరుపులు అక్కర్లేదు, కార్లు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఋషుల ఆలోచన ఏమిటి? నీలో ఉన్నంత గొప్పతనం ఆత్మానుభూతి. నాలో పరమేశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు నాలో ఉన్నాడు ఈ మధ్యలో, ఇంకా అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. నమస్కారం చేసేటప్పుడు కూడా ఎవరన్నా ఇలా నమస్కారం చేస్తారు. దీని అర్థం ఏమిటి? నీలో గొప్పవాడైన పరమాత్మ ఉన్నాడు, ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ ఉంది. అవును. ఆయనకి నమస్కారం, నేను నడిపిస్తున్నాడు ఆయన అని పెద్దవాళ్ళు కనపడగానే నమస్కారం పెడతారు. ఎదురుగా ఆయన కూడా ప్రతి నమస్కారాలు చేస్తాడు. ఈయన ఏమని చెబుతున్నాడు? ఇలాంటి స్వరూపమైనటువంటి చైతన్యవంతమైన స్వరూపమైన పరమాత్మ నాలోనే కాదు నీలో కూడా ఉన్నాడు, నేను ఆయనకి నమస్కారం పెడుతున్నాను. అబ్బాయి ఆయన చిన్నవాడండి, ఆయనకి దండం ఎందుకండి అంటారు. అవును. కానీ అక్కడ ఏమిటంటే విషయం, ఇక్కడ చిన్న పెద్ద అనేది కాదు, అతనిలో ఉన్నటువంటి ఆత్మ. అందుకే ఋషులు పొందే ఆనందం ఏమిటంటే ఆత్మానందం. నాకు ఇందులో పరమాత్మ ఉండగా నాకు లోటు ఏమిటి? ఆయనే నాలో ఉన్నాడు, ఇంక నేను ఆయన ఏం అడగాలి? నాకు ఏ టైంకి ఏది కావాలో నీకు తెలియదా? నీలో ఉన్నాడు కదా పరమాత్మ. అవును. ఇంకా మళ్ళీ బయటికి కేకేసి ఆయన అడగటం ఎందుకు? ఈ స్టేజ్ కూడా దాటితే ఇంకొక నిశ్చలానందం ఇంకోటి ఉంది, అది బ్రహ్మానందం. ఓకే. అనంత జీవరాశుల్లో ఉండేటువంటి చైతన్యవంతమైనటువంటి ఆత్మను చూసి, ఈ సృష్టిని చూసి నాశనం లేని ఆనందాన్ని అనుభవించేటువంటిది బ్రహ్మానందం. బ్రహ్మాండాన్ని చూసి ఆనందపడుతున్నాడు. ఇంద్రియానందం అయిపోయింది, దేహానందం అయిపోయింది, ఆత్మానందం అయిపోయింది, బ్రహ్మానందంలో గడిపాడు. అంటే బ్రహ్మాండంలో పరమాత్మ సృష్టి ఎంత గొప్పది, అక్కడ పర్వతాలు ఎంత గొప్పగా సృష్టించాడు. అవును. ఇంత చిన్న కంటిలోంచి ఇంత సృష్టిని చూసే భాగ్యం కంటికి పరమాత్మ ఎలా ప్రసాదించాడు? పరమాత్మ యొక్క తత్వం మీకు అర్థం కావాలి అంటే మీరు బ్రహ్మానందంలో ఉండాలి. అంటే పరమాత్మ చేసిన గొప్ప పనులు మీకు తెలిసి ఉండాలి. అవును. అప్పుడు మాత్రమే మీరు ఆనందానికి దగ్గరగా ఉండగలుగుతారు. అవును. ఇంతటి రహస్యం ఉంటుందండి పరమాత్మను సేవించేటువంటి వాటిలో. కానీ ఒక్కొక్క గురువు శిష్యులు తయారు చేయడానికి ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటాడు. అందరికీ జ్ఞానమే అక్కర్లేదు. కొంతమంది దేహారోగ్యం కావాలి, కొంతమందికి మంచి రూపం కావాలి, కొంతమంది 70 ఏళ్ళు ఉన్నా 80 ఏళ్ళు ఉన్నా కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు లేకుండా చిన్నపిల్లలు తిరగలిగేటువంటి కోరిక ఉంటుంది. రకరకాల కోరికలతో గురువులు ఆశ్రయిస్తూ ఉంటారు. ఇంతమందిని సమన్వయం చేసుకుంటూ పెడుతూ ఉండాలి. వీటన్నిటికీ వాళ్ళు ఆలోచించేది ఏమిటంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉంటే మిగిలినది పొందగలుగుతావు. అందుకే ఎవరినన్నా ఆస్వాదించేటప్పుడు ఒక రకంగా ఆస్వాదిస్తారు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అవును అంటారు. మొట్టమొదట ఏమిటి? ఆయుష్. అంటే మీరు ఏది చేయాలన్నా ముందు ఉండవలసింది ఏమిటి అంటే ఆయుష్. ఆయుష్ ఉంటే కదా మిగిలిన ఏదైనా పొందడానికి. ఆయుష్ అయిపోయిన తర్వాత రెండోది ఆరోగ్యం. 100 ఏళ్ళు బతికి
70 ఏళ్ళు మంచం మీద ఉన్నాడు అనుకోండి, ఏ పెరాలసిస్ వచ్చి ఏమిటి వాడి వల్ల ఉపయోగం? ఏ ఉపయోగం ఉండదు. చూడటానికి కళ్ళు కూడా సరిగ్గా పనిచేయవు. అవును. చిన్నపిల్లాడిగా ఉన్న. అందుకని అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఆరోగ్యం. అందుకే దీన్ని ఆలోచించి ఈ ధ్యాన యోగంలో కానీ దీంట్లో కానీ అన్నిట్లోనూ కూడా క్రియాయోగంలో కానీ ధ్యాన యోగంలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే అతి జాగ్రత్తగా నువ్వు ఇందులో కనుక ఇన్సెట్ అవ్వగలిగితే, అంటే ఈ ధ్యాన యోగంలో ఇన్సెట్ అవ్వగలిగితే నువ్వు దేహాన్ని నీకు కావలసినట్టుగా మలుచుకోగలుగుతావు. ఇంద్రియాలని నువ్వు చెప్పినట్టు వింటాయి. నువ్వు నిశ్చలానందం పొందుతావు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆనందం జరుగుతుంది. ఆనందం కలిగినప్పుడు సినిమాకి పెడుతున్నాం, 3 గంటల ఆనందం కోసమే కదా పెడుతున్నాం. అవును. ఎక్కడికో దర్శనానికి పెడుతున్నాం, స్వామి సాక్షాత్కారం కోసమే కదా పెడుతున్నాం. ఇలాంటి ఆనందాన్ని నువ్వు అంతర్గతంగా అనుభవించవచ్చు. ధ్యానయోగంలో ఈ బయటకు ఉండేటువంటి ఆనందాలన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ నీలో ఉండే పరమాత్మను చూసి ఋషులు పొందినటువంటి ఆనందం నువ్వు పొందొచ్చు. ఋషులు గడ్డం ఇవి వేసుకుంటేనే ఋషులు కాదు, గడ్డం పెంచుకుంటేనే సైంటిస్ట్ కాదు. దాని మీద గడ్డం గీసుకునే టైం కూడా లేకుండా ఆయన సాధన చేశాడు. అందుకని ఆయన సైంటిస్ట్ అయ్యాడు. ఆయన అంటే ఆయనకి దేహమకారం లేదు, ఋషులకు కూడా దేహమకారం లేదు. ఆత్మానుభూతి, బ్రహ్మానందం ఈ రెండు పొందటం. అందుకని వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఈజీ అయింది వాళ్ళకి. ఏ కోరికతోటి వాడు వెళ్ళటం లేదు అక్కడికి. నీ భాగ్యం, నువ్వు దర్శన భాగ్యం అయింది అంతే చాలు అన్నాడు తప్ప నీకేం కావాలరా అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులాగా నాకు అవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలి అని అడగట్లేదు. అవి ఎందుకు అడగట్లేదు అంటే ఇవన్నీ జయించి ముందుకు తీసుకెళ్తేనే అక్కడుంది బ్రహ్మానందం. అందుకని ధ్యాన యోగంలో ఈ 2 ముఖ్య విషయాలు, ముఖ్యంగా మనస్సు అంతఃకరణలో శుద్ధిగా ఉండటం, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను క్రమబద్ధీకరించడం, ప్రశాంతంగా కూర్చోగలగటం. అప్పుడు నిన్ను ఒక ఋషిగా తయారు చేసేటువంటి సాధన ఈ ధ్యాన యోగంలో ఉంటుందండి. సో దీనికి ఇన్స్ట్రుమెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా వరకు ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలి, తమ్ముడు మనవాడే అయినా ఎనస్థీషియా ఇవ్వకుండా ముట్టుకోగలమా? లేదు, సమస్య లేదు, వాలెత్తిపోతాడు. అవును. సరే, ఆయన ఎనస్థీషియా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నీకు ఎంతమంది పిల్లలు, మంచిేమిటి చెడ్డేమిటి అన్నాడు. ఈ బాధగా ఉన్నటువంటి ప్రదేశం అంతా శుభ్రంగా చీరేసాడు, కుట్టాడు, అటు పిండాడు ఇటు పిండాడు. పూర్తయింది. ఆయన నీ పని పూర్తయింది, లేచి కూర్చోమన్నాడు. అరే రే, అసలు మా డాక్టర్ గారు ఎంత గొప్పవారు, అసలు ఆపరేషన్ చేసినట్టే లేదు, అప్పుడే అయిపోయిందా? అసలు కనీసం ఒక చిన్న చీమ కుట్టేట్టు కూడా లేదే. చీరేశారు, కుట్టారు. ఇంత బాధని నేను ఎలా అనుభవించాను? నా మనసుకు తెలియకుండా ఎలా అనుభవించాను? బుద్ధికి తెలియకుండా ఎలా అనుభవించాను? ఇంద్రియాలకు తెలియకుండా ఎలా అనుభవించాను? ఇక్కడ ఒక వ్యాక్సినేషన్ పనిచేసింది. అదే అనస్థీషియా, అదే మత్తు. గురువు చేసే పని ఏమిటంటే ముందు మనసుని బలోపేతం చేస్తాడు. ఓకే. ఈ వాయిద్యాల వల్ల ఆపరేషన్ చేసేవాడికి అనస్థీషియా వేస్తారు. ప్రతి ప్రోగ్రామ్కి పెద్ద ప్రోగ్రాం ముందు ఇన్స్ట్రుమెంట్స్ తోడు ప్రోగ్రాం పెడతారండి. ఇది సనాతనంగా ఉన్నటువంటి సిస్టమ్ మన దగ్గర. డైరెక్ట్ రావడం మైకిచ్చుకుని ఇచ్చేప్పడం. ఆఖరికి ఒక పొలిటీషియన్ మీటింగ్లో కూడా ముందు వచ్చి చిన్నపిల్లలు వచ్చి ఏదో ఒక ప్రేయర్ చేస్తారు. అక్కడ ఆ దేశానికి సంబంధించో వ్యక్తికి సంబంధించి ఏదో ఉంటుంది అక్కడ. ఓకే. అంటే అసలు మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. గురువు కూడా అదే మార్గాన్ని ఎన్నుకుంటాడు. అందుకని కాసేపు ఈ వీణ వాయించిన వాడు కొంతమంది వేణువు, శంఖం, డిండి అని కొండలా ఉంటుందండి. అది దాని ఘటం అంటారు కొంతమంది. దాన్ని కూడా మీకు ఏ లయబద్ధంగా కావాలంటే దాంతో వాయించగలరు వాళ్ళు. ఏ మంత్రం అందులో పలికించగలరు. చూడటానికి ఒక కొండలా కనపడుతుంది అది. ఓకే. ఘటం అని కొంతమంది అంటూ ఉంటారు దాన్ని. ఘటం చక్కటి వాయిద్యం అన్నమాట అది. ఇవన్నీ పరమాత్మకి మనస్సుని నిశ్చలంగా అట్టే పెట్టడానికి మార్గాలు. అందుకని ప్రోగ్రాంలో కంపల్సరీగా వీటిని వాడటం అనేటువంటి జరుగుతుందండి. శుభం. థ్యాంక్ యూ గురుగారు. సో ఈరోజు పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మామూలుగా గురుగారు ఆయన ఉన్నప్పుడు అందరు విద్వాంసుల్ని పిలిపించి అన్ని వాయిద్యాలతోటి ధ్యాన కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ధ్యానంతోనే ప్రారంభిస్తారు. అవునండి. ప్రాతకాల ధ్యానమైనా, సాయంత్రం ధ్యానమైనా, ఎప్పుడైనా సరే ఈ భూమి మీద ఎన్ని వాయిద్యాలు ఉన్నాయో అన్ని వాయిద్యాలతో ఆయన ఉన్నప్పుడు చేయించేశారు. ఎంతోమంది ఎన్నో రకాల అనుభవాలు చెందేవారు. కానీ దాని వెనుక ఇంత పెద్ద శాస్త్రం ఉందన్న విషయం మాకు తెలియదు. సో మీరు చెప్పడం చాలా మహద్భాగ్యం గురుగారు. ఎందుకంటే మహనీయుల యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళు ఏది వేసినా వాళ్ళ కోసమని కాకుండా భావితరాలకి, రాబోయేటువంటి తరాలకి ఒక గొప్ప వ్యక్తి ఏం ఆలోచిస్తాడు అంటే ఈ ప్రపంచానికి నేను ఏం మెసేజ్ ఇవ్వగలిగాను, నా వల్ల ఎంతమంది ఆనందంగా ఉండగలుగుతున్నారు ఈ సాధన వల్ల. నేను బతకడం ముఖ్యం కాదు,
నా ఆశయం బతకాలి. కరెక్ట్. గొప్పవాడు ఆలోచించేది ఏమిటంటే వాళ్ళ ఆశయాలు బతకాలి. దానివల్ల కొన్ని లక్షల మంది సేద తీరుతారు సులభమైనటువంటి మార్గంలో. ఈ ధ్యాన యోగంలో ఉన్నటువంటి ఇంకో గొప్ప అద్భుతం ఏమిటంటే దీనికి డబ్బుతో ఖర్చుతో పని లేదు, అవును. ప్రత్యేకమైన భవనాలతో పని లేదు, అవును. ఇతరత్ర పెద్ద పెద్ద నైవేద్యాలతో పని లేదు. ధ్యానం చేయటానికి ఇవేమీ అవసరం లేదు. నీ మనస్సు ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. అవును. ఈ రెండిట్ల మీదే ప్రధానంగా ధ్యానం అంతా నడుస్తుంది. ఈ ధ్యానం అనేటువంటి పైపులోంచి నువ్వు పైకి వెళ్ళగలిగితేనే శాస్త్రాల్లో ఉన్నటువంటి పరమాత్మ చూడగలుగుతావు. నీలో ఉన్న దైవాన్ని నీకు చూపించటమే ధ్యాన యోగం వల్ల ముఖ్యమైన ఉద్దేశం. మొట్టమొదటి ఉద్దేశం ఏమిటంటే నీలో పరమాత్మ ఉన్నాడు, కానీ ఆయన నువ్వు చూడలేకపోతున్నావు. దాన్ని చూడాలి అనుకుంటే ఆధార చక్రం నుంచి శాస్త్రాల దాకా ప్రయాణం చేసేటువంటి ఒక మార్గం ఉంది. జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహం చేత మనోనిశ్చల చేత మిమ్మల్ని అందులో ప్రవేశపెడితే జాగ్రత్తగా ఒక్కో మెట్టే పైకి వెళ్ళి ధ్యాన యోగంలో నీకు కావలసిన పరమాత్మ అక్కడ నువ్వు సృష్టించి చూడగలుగుతావు. అది ధ్యాన యోగం యొక్క. ఆయన చూసిన తర్వాత ఇంక ఇవేం కోరుకోం మనం. మిగిలిన భౌతికమైనటువంటి కోరికలు ఏమి ఉండవు. ఏది ఇచ్చినా చాలా సంతోషమే. ఆ వ్యక్తికి దుఃఖం కూడా లేదు. అందుకని ధ్యాన యోగంలో గొప్పవాడైన వాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు తప్ప విచారంగా కనపడ్డు. థ్యాంక్ యూ గురుగారు. సో ఈరోజు ఆచార్య దేవోభవ ఈ కార్యక్రమంలో ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లూట్ కానీ, వీణ కానీ, మృదంగం కానీ, ఢమరుకం కానీ, డిండి కానీ, ఇలా వీటి యొక్క ప్రాశస్త్యాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఎంత అద్భుతంగా ఉందో అంటే తెలుసుకోకుండానే ఇన్ని సంవత్సరాలు దీని వెనుక ఎంత శాస్త్రం ఉంది, ఎంత సైన్స్ ఉందో తెలుసుకోకుండానే వీటన్నింటిని మనం చక్కగా పాటిస్తున్నాం. కానీ తెలుసుకున్నప్పుడు దాని యొక్క డెప్త్ అర్థమైనప్పుడు ఇంకా అద్భుతంగా దాన్ని మనం ఆనందించగలం, అనుభవించగలం. సో ఈ యొక్క ఎపిసోడ్లో వీటి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆచార్య దేవోభవ కార్యక్రమంలో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.